భారతీయ జనతా పార్టీ తెలంగాణలో గెలిచేస్తుందేమో అన్నంత ఊపు తీసుకుని వచ్చారు బండి సంజయ్. ఆయన తెలంగాణ బీజేపీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన కొద్ది కాలంలోనే పార్టీని ఓ రేంజ్ కు తీసుకెళ్లారు. ఒక్క అసెంబ్లీ స్థానంతో ఉన్న పార్టీని ఆయన ఇక బీజేపీ గెలుపు ఖాయమేనా అన్న భావనకు తెచ్చారు. అయితే హైకమాండ్ ఏం ఆలోచించిందో కానీ ఎన్నికలకు ముందు ఆయనను పక్కన పెట్టి మళ్లీ కిషన్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చింది. ఆ నిర్ణయం కాంగ్రెస్ పార్టీకి మేలు చేసింది. ఇప్పుడు మరోసారి అలాంటి తప్పిదం బీజేపీ హైకమాండ్ చేస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఈటెల రాజేందర్ కు అధ్యక్ష పదవిని ఖరారు చేశారన్న ప్రచారం జరుగుతోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పేరు దాదాపుగా ఖరారైందని అధికారికంగా ప్రకటించటమే మిగిలిందని ఈటెల అనుకూల వర్గీయులు ప్రచారం చేసుకుంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఈటెల రాజేందర్ కుటుంబంతో సహా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలో రాజకీయాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. ప్రధాని మోదీ ఈటెలకు ప్రత్యేకంగా అపాయింట్మెంట్ ఇవ్వడం కూడా ఆయనకే తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఖరారైందనటానికి సంకేతంగా బీజేపీ వర్గాలు అంచనాకు వస్తున్నాయి.